ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ కంటిన్యూ అవుతోంది. 2 గంటలుగా ఆయన్ను సిట్ విచారిస్తోంది. సిట్ విచారణను వర్చువల్ గా పర్యవేక్షిస్తున్నారు సిపి సజ్జనార్, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు. కేటీఆర్ మధ్య ఉన్న ట్యాపింగ్ లింక్స్ పై ఆరా తీస్తున్నారు. రాధాకిషన్ రావు ఫీల్డ్ లో వ్యవహరించినట్లు అభియోగాలుండగా ఆయనకు ఎవరు ఆదేశాలు ఇచ్చారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఉదయం 11 గంటల కంటే ముందే జూబ్లీహిల్స్ పీఎస్ కు వచ్చారు కేటీఆర్. కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా సిట్ ఆఫీసర్లు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10:30 తర్వాత జూబ్లీహిల్స్ లోని పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ నుంచి ర్యాలీగా పీఎస్ కు చేరుకున్నారు కేటీఆర్. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ట్యాపింగ్ కేసులో 160 సిఆర్పీసీ కింద కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది సిట్. ఈ నెల 20న ఇదే కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారించింది సిట్. కేటీఆర్ సిట్ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి సిట్ ఆఫీస్లోనే మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ విచారణ 2 గంటల పాటుగా కొనసాగుతూ ఉంది. విచారణ కొనసాగుతున్నటువంటి క్రమంలో చూసినట్టయితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును కూడా ఇటు సిట్ అధికారులు పిలిపించారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే టాస్క్ ఫోర్స్ డీసీపీకి సంబంధించినటువంటి టీం మొత్తం ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో చాలా వరకు కీలకంగా వ్యవహరించారు రాధాకిషన్ రావు. ఆయనను ఈ కేసు వ్యవహారంలో ఆయనను నిందితుడిగా 3వ వ్యక్తిగా చేర్చడం జరిగింది. కాబట్టి ఆ నిందితుడికి సంబంధించినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా కూడా కేటీఆర్ను ప్రశ్నించనున్నారు. అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఆదేశాలు ఎవరిచ్చారు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో ఇది టెలిగ్రాఫ్కి సంబంధించినటువంటి యాక్ట్ చట్ట విరుద్ధం కదా. వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి పరంపర కూడా ఇటు సిట్ అధికారులు కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో కూడా ఈ దర్యాప్తునంతా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలీస్ కమిషనర్ అయినటువంటి సిపి సజ్జనార్ అండ్ లీగల్ టీం కూడా వర్చువల్లో మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే కూడా చాలా పెద్ద ఎత్తున రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లతో పాటుగాను జడ్జీలకు సంబంధించి బిజినెస్ మ్యాన్లకు సంబంధించినటువంటి ఫోన్లను పూర్తిగా ట్యాపింగ్ చేసి ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేసినటువంటి క్రమంలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అంటే ఓవైపున బీజేపీ కావచ్చు, ఓవైపున కాంగ్రెస్ చెందినటువంటి ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళను దెబ్బతీసేలాగా కూడా ఈ ట్యాపింగ్కి సంబంధించినటువంటి టీంకు నేతృత్వం వహించినటువంటి అప్పటి చీఫ్గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంగా డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు కూడా ట్యాపింగ్కు పాల్పడ్డట్టుగాను ఇప్పటికే కన్ఫెషన్ రిపోర్టులో వెల్లడైంది. ఆ కన్ఫెషన్ రిపోర్టు ఆధారంగా రాధాకిషన్ రావు చెప్పినటువంటి వివరాల ఆధారంగా కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. దాంతోపాటు ఈ కేసులో ముఖ్యంగా చూసినట్టయితే కేటీఆర్కును రాధాకిషన్ రావుకు మధ్య ఉన్నటువంటి లింకుల పైన కూడా స్పష్టత కోసం కూడా అధికారులు చాలా వరకు ఫోకస్ పెట్టారు. ఆ స్థాయిలోనే ఇప్పటివరకే ఏవైతే అభియోగాలు నమోదయ్యాయో ఆ అభియోగాల ఆధారంగా కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలను ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ కూడా కేటీఆర్ను సిట్ బృందము విచారణ కొనసాగిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు కూడా వీడియోగ్రఫీ ద్వారా కేటీఆర్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేస్తున్నటువంటి సిట్ బృందము. మరోవైపున చూసినట్టయితే దీనిలో చాలా వరకు లీగల్ సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా చాలా వరకు లీగల్ టీం కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారాను అదేవిధంగా సిట్కి సంబంధించినటువంటి ఆఫీసులో కూడా ఇప్పటికే టీం పూర్తిగా పర్యవేక్షణ కొనసాగిస్తూ ఉంది. మొత్తం మీద చూసినట్టయితే కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా వరకు రాజకీయ ప్రత్యర్థులనే టార్గెట్గా చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, అప్పుడు బైపోల్ సంబంధించినటువంటి ఎలక్షన్ కావచ్చు, 2023కు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లనే రాజకీయ ఉద్దేశంతోనే ప్రధానంగా ఈ ట్యాపింగ్ పాల్పడ్డట్టు ఇప్పటికే కన్ఫెషన్ రిపోర్ట్లో నిందితులైనటువంటి ప్రణీత్ రావు అదేవిధంగా రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్ను 160 సిఆర్పీసీ కింద కూడా విచారణ కొనసాగిస్తూ ఉంది. ఈ క్రమంలో చూసినట్టయితే కూడా మొత్తం కొన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి పరంపర సిట్టు బృందం వేస్తున్నట్టుగా మనకు కొంత సమాచారం అందుతూ ఉంది. సిట్కి సంబంధించి రాజకీయ కోణంలోనే పార్టీ కార్యకర్తలను ఫోన్లను లక్ష్యంగా చేసుకున్నారా, ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రయోజనం కోసమే మీరు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారా, అదేవిధంగా ఎవరి ఆదేశాల మేరకు మాత్రం మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో మీరు పనిచేశారని కూడా
మొత్తానికి ఇటు కేటీఆర్ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా చూసినట్టయితే టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా మీరు ఏమైనా అనుమతులు తీసుకున్నారా, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు పాటించారా అనే విషయాలను పూర్తిగా నిందితులతో పాటుగాను అదేవిధంగా కేటీఆర్ను కూడా ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది నేరం కదా, ఇది ఇండియన్ యాక్ట్ ప్రకారంగా చూసినట్టయితే చట్ట విరుద్ధము అనే విషయం మీకు తెలుసా అనే విషయాన్ని కూడా ప్రస్తావనకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మొత్తం మీద చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి రాజకీయ నాయకులనే ప్రత్యర్థిగా చేసుకోవటం, దాంతోపాటు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పార్టీని నిర్వీర్యం చేసే దిశలా కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డట్టుగాను ఇప్పటికే కన్ఫెషన్ రిపోర్ట్లో చూసినట్టయితే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుతో పాటుగాను భుజంగారావు, తిరుపతి అన్నలు మొత్తం ట్యాపింగ్ టీం అంతా కూడా పూర్తిగా వాళ్ళు కన్ఫెషన్ రిపోర్ట్లో ఒప్పుకున్నారు. ఇక ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి వ్యవహారం సుప్రీంకోర్టులో మార్చి నెలలో ఉన్నటువంటి క్రమంలో కూడా ఈ కేసును పూర్తిగా ఫైనల్ దశకు తీసుకొచ్చేటువంటి క్రమంలో ఇక మొత్తం మీద కూడా రాజకీయకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసినటువంటి కేటీఆర్ను దాంతోపాటు 2 రోజుల క్రితం చూసినట్టయితే హరీష్ రావును కూడా విచారణ కొనసాగించారు. కాబట్టి మరికొంతమంది రాజకీయకు సంబంధించినటువంటి ప్రముఖులకు కూడా నోటీసులు కూడా ఇచ్చి వారికి సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ తర్వాత ఛార్జ్ షీట్ను రూపొందించేందుకు గాను ఇప్పటికే సిట్ బృందం సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది.